పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతం గోదావరి కనిలో స్వల్ప భూకంపాలు కలకలను సృష్టించాయి. ఉదయం 7:30 సమయంలో 5 సెకన్ల పాటు భూమి కంపించడంతో పలు ఇళ్లలో వస్తువులు కదలడంతో భయాందోళనకు గురైన ప్రజలు భయంతో బయటకు వచ్చారు. ఓసీపీ బ్లాస్టింగ్ వలన గోదావరి కనిలోని కొన్ని ఏరియాలలో ప్రకంపన రావడం సహజమే, కానీ ఉదయం వచ్చిన ప్రకంపనలు గోదావరి కనిలోని ఎన్టీపీఎస్ బస్టాండ్ కాలనీ, రామ్నగర్, మార్కండే కాలనీ, తిలక్ నగర్లలో ప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. నా పేరు విఘ్నేష్. నేను పెద్దపల్లి డిస్టిక్ గోదావరిఖంలో ఉంటుంటాను. నేను పొద్దున్నే లేచి హోంవర్క్ చేసుకుంటుంటే సోఫాలో కూర్చొని చేసుకుంటుంటే సోఫా మొత్తం కదిలింది. నాకు చాలా భయం అనిపించింది. ఏమైందని డాడీ దగ్గరికి వచ్చి చెప్దామనేలోగానే అది మళ్ళీ ఆగిపోయింది. నా పేరు చంద్రశేఖర్. మాది గోదావరిఖని, పెద్దపల్లి డిస్టిక్. ప్రజెంట్ ఒక అరగంట కింద అంటే 7:30 ప్రాంతంలో మా దగ్గర భూమి కంపించినట్టు అయింది. నేను పేపర్ చదువుకుంటూ ఉండి చూసే వరకు ఒకటేసారి అంత జల్లు ఉంది. ఇంట్లో సామాను కూడా కొంచెం షేక్ అయినట్టు అయింది. మాది సింగరేణి ప్రాంతం, కానీ ఇప్పుడు బ్లాస్టింగ్ టైం కాదు. బ్లాస్టింగ్ టైంలో మామూలుగా మాకు కొంచెం షేక్ అయినట్టు ఉంటుంది. ప్రజెంట్ అయితే అసలు ఆ టైమే కాదు, ఒకసారి కంపించింది. నేను కూడా అసలు షాక్లో ఉండిపోయాను. ఇదివరకు 2 సార్లు ఇట్నే జరిగింది. ప్రజెంట్ అయితే ఇది 3వ సారి మా దగ్గర. పేరు సహేలి. నేను రెడీ అయ్యి హోంవర్క్ చేస్తుంటే సోఫాలు ఊగినాయి. సోఫాలు ఊగుడుతోటే మా చెల్లిని పిలిచి సోఫాలు ఊగుతున్నాయి అంటే మా డాడీని పిలిచినాం. భూమి కంపిస్తుంది అని చెప్పుడుతోటే మేమందరం భయపడి బయటికి వెళ్ళినాం.